चलो चारधाम यात्रा की शंकरा। హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అనుషా పూసా. నేనైతే చార్ధామ్ యాత్ర అయితే వెళ్ళబోతున్నాను. శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టది అంటారు కదా. సో నాకైతే ఆయన పిలుపు వచ్చేసింది. కేదార్నాథ్ ఒక్కటే ఎందుకు వెళ్ళడం, అన్ని చార్ధామ్ యాత్ర అయితే చూసేద్దామని చెప్పి స్టార్ట్ అయిపోతున్నాను. సో చార్ధామ్ అంటే మనకి గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, ఇంకా అదొక్కటే కాకుండా ఉత్తరాఖండ్లో ఉన్న మిగతా ప్లేసెస్ కూడా చాలా చూశాను. ముందు ముందు అన్నీ అయితే ఇవే వీడియోస్ రాబోతున్నాయి. ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ కోసం అయితే, ఎందుకంటే మంచి కంటెంట్ ఉంటుంది. అసలు కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళామని. ఫస్ట్ అయితే మేమైతే ట్రైన్లో స్టార్ట్ అయ్యబోతున్నాము. సో దానికోసం ముందైతే అన్ని లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకున్నాను. ట్రిప్ కోసం ఒక ట్రాలీ బ్యాగ్, ఇంకొకటి హ్యాండ్ లగేజ్ బ్యాగ్ అయితే క్యారీ చేయండి. సో ఇప్పుడైతే మాకు ట్రైన్ ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ వరకు అయితే ఉంది. సో అలా వెళ్తున్నాం. ఎవ్వరు కూడా మనకి ఆగస్టు మంత్, ఇంకా సెప్టెంబర్, జూలైలో వెళ్తే వెదర్ కండిషన్స్ బాగుండదు, సోషల్ మీడియాని చూసి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. మనము ఖచ్చితంగా గట్టిగా కోరుకుంటే 100% ఆయన మనని అక్కడి వరకు తీసుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడైతే ఇంటి నుండి ఇంకా రైల్వే స్టేషన్కి స్టార్ట్ అవ్వబోతున్నాము. నేనైతే ఎవరితో వెళ్ళానంటే మా కజిన్స్ అందరితో కలిసి వెళ్ళాను. ఫన్, ఎంజాయ్మెంట్ కావాలి అంటే కజిన్స్ అందరు కూడా రావాల్సిందే కదా. ఒక్కదాన్ని వెళ్తే ఎలా, అందరు ఉంటే కూడా చాలా బాగుంటుంది కదా. నన్ను మా తమ్ముడిని డ్రాప్ చేయడానికైతే మా అక్క, మా మమ్మీ, డాడీ అయితే రైల్వే స్టేషన్ వరకు అయితే వచ్చారు. సో సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఉందని చెప్పాను కదా, మేమైతే సికింద్రాబాద్కి అయితే వెళ్ళాము. సో మాకైతే టికెట్స్ ఉన్నాయి, వీళ్ళందరికైతే ప్లాట్ఫామ్ టికెట్స్ కావాలి కదా, వాటి కోసం అయితే ఫస్ట్ ప్లాట్ఫామ్ టికెట్స్ తీసుకున్నాం. ఇంకా మా బాబాయ్ వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు, మా సిస్టర్స్, బ్రదర్స్ అందరం. ఇంకా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. మేమైతే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాం, అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. ఎంతైనా కోరుకున్నాం కదా చాలా వెళ్ళాలి అని చెప్పి. సో ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా మాకు అందరు బాయ్ చెప్పేశారు. లోపల అయితే కూర్చొని అడ్జస్ట్ అవుతున్నాం మేము ట్రైన్లో మొత్తం. ఖచ్చితంగా ట్రైన్ జర్నీయే చేయండి సికింద్రాబాద్ నుంచి, ఎందుకంటే చాలా ఫన్ ఉంటుంది అలా కజిన్స్, ఫ్రెండ్స్తో వెళ్తే. సో అలా సెటిల్ అయ్యి కాసేపు కూర్చొని ఉన్నాము. మేమైతే థర్డ్ ఏసీ బుక్ చేసుకొని ఉన్నాము. సో మా కజిన్స్ అందరికైతే హాయ్ చెప్పేసేయండి. సో అక్కడ నుంచి అయితే ఇంకా ట్రైన్ స్టార్ట్ అయిపోయింది సికింద్రాబాద్ నుంచి. అలా వెళ్తూ ఉన్నాం, మంచిగా ఎంజాయ్ చేస్తూ, వ్యూ చూస్తూ, మాట్లాడుకుంటూ. ఆ లోపు అయితే టిఫిన్స్ అయితే వచ్చేసాయి. ఈ టిఫిన్స్ అయితే ట్రైన్లో అయితే కాదు, మేమైతే ప్యాకేజ్ త్రూ వెళ్ళాము. సో వాళ్ళు మాకు ఈ టిఫిన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఖచ్చితంగా ప్యాకేజ్ త్రూవే వెళ్ళండి, వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఎక్కడెక్కడ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి వాళ్ళు మనకి అన్ని గైడ్ చేస్తే వాళ్ళ త్రూ వెళ్తే చాలా బాగుంటుంది. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఇంకా ఆఫ్టర్నూన్ కూడా లంచ్ వచ్చేసింది. అలా టైంపాస్ కావడానికి అయితే మేము యూనో కార్డ్స్, ఇంకా తంబోలో చాలా తీసుకొని వెళ్ళాం. అలా అందరం కూర్చొని అయితే ఫన్ చేస్తూ యూనో ఆడుకుంటూ కూర్చున్నాం. మా తమ్ముడైతే ఇలా పైనుంచి చూస్తూనే ఉన్నాడు. ఇంకా చాలా చాలా అంటే ఎంజాయ్ చేసాం ట్రైన్లో అయితే. ఇంకా నైట్ అయిపోయింది, టిఫిన్స్ కూడా వచ్చేసాయి. టిఫిన్ అయితే ఇడ్లీ, వడ ఇచ్చారు మాకైతే ప్యాకేజ్ త్రూ. ప్యాకేజ్ డీటెయిల్స్ కావాలంటే నాకైతే మెసేజ్ చేయండి. సో నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను ప్యాకేజ్ ఎలా ఏంటి అని చెప్పి. ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఉలుకంగా, ముసి ముసి ఇంపియాలే అనాలి నిక్తా. ఏం పాట ఇన్పిలే. హాయ్ గైస్, రీల్స్ కోసం అయితే ఇగో అందరు రెడీ అవుతున్నారు. ట్రైన్లో కూడా మ్యాండేటరీగా కొన్ని రీల్స్ అయితే తీసుకోవాలి కదా, అలా కొన్ని రీల్స్ అయితే తీసేసుకున్నాము. ఢిల్లీలో అయితే ఇంకా 10 minutes ముందు దిగుతాం అనగా మేమైతే మొత్తం అందరం ఫ్రెష్ అప్ అయిపోయి మా లగేజెస్ అన్నీ తీసుకొని అయితే రెడీగా ఉన్నాం. సో ఎందుకంటే మేమైతే నిజాముద్దీన్ స్టేషన్లో అయితే దిగాము. సో అక్కడ మాకు 5 minutes ఉంది స్టాప్. సో అలా అయితే అందరం దిగేసాము ట్రైన్. ఇంకా మాకైతే ఇంకా ట్రిప్ వాళ్ళైతే ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి అన్నీ చెప్తున్నారు. సో మేమైతే అక్కడ కూర్చున్నాం. సో అక్కడ నుంచి అయితే బస్ అయితే వచ్చేసింది. ఇంక అందరం బస్ అయితే ఎక్కేసాము. ఇంకా అలా అందరం కూర్చొని సెటిల్ కూడా అయిపోయాం బస్లో. మనకి ఢిల్లీ నుంచి వెళ్తుంటే అక్షర్ధామ్ అని ఉంటుంది. సో ఆ ప్లేస్ అయితే ఢిల్లీలో ఖచ్చితంగా విజిట్ చేయాలి. సో మేమైతే రిటర్నింగ్లో విజిట్ చేద్దామని అయితే అనుకున్నాము.
సో విజిట్ చేయాలి ఖచ్చితంగా అనుకుంటున్నాము. ఇంకా తినడానికైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఒక హోటల్ దగ్గర అయితే ఆపారు. సో అక్కడ టిఫిన్స్ చేసేసి ఇంకా టీ తాగడానికైతే కూర్చొని ఉన్నాము. చాలా అంటే చాలా కాస్ట్ ఉన్నాయి టిఫిన్స్ అయితే మనకి ఇక్కడ. 40 rupees. But again, it's a 270. చార్ధామ్ యాత్ర వెళ్తే ఖచ్చితంగా 15 డేస్ అయితే ప్లాన్ చేసుకోండి. అప్పుడైతే ఉత్తరాఖండ్లో ఉన్న ప్లేసెస్ అన్నీ చూడొచ్చు. ఇంకా చార్ధామ్ యాత్ర అన్నీ కవర్ చేసుకొని హాయిగా రావచ్చు. ఇంకా టిఫిన్స్ తినగానే అయితే బస్ ఎక్కేసాం. బోర్ కొడుతుందని చెప్పి బస్సులో ఉన్న వాళ్ళం అందరం తంబోలో అయితే ఆడుతున్నాం. తమ్ములో ఈమెనే Numbers ఉంటాయి, ఏం పోయింది numbers కి? అది ఒకవేళ విన్ అయితే అడుగు నువ్వు చెప్తా. ఎక్కడున్నాం ఇప్పుడు? ఉత్తరాఖండ్, ఉత్తరాఖండ్ అని ఇంకోటి అంటాం ఏంటి? ఉత్తరప్రదేశ్. దేవభూమి. దేవభూమి. ఏడా దేవభూమి? ఉత్తరాఖండ్ అని దేవభూమి అంటాం. ఇప్పుడు ఏడున్నాం మనం? దేవభూమి కాదు, ఇదంతా ఏంటి? అంటే పొలాలు. ఎందుకు? మధ్యలో మేము, మధ్యలో వాళ్ళు మాట్లాడే ముసలి వచ్చేసి ఫ్రెండ్స్. ఇప్పుడైతే డెహ్రాడూన్ అయితే రీచ్ అయిపోయాం. ఆఫ్టర్నూన్ అయింది. సో లంచ్ చేయాలి కదా. సో మేమైతే ఒక మాస్టర్ని తీసుకొని వచ్చారు మా ప్యాకేజ్ వాళ్ళు. సో మాస్టర్ కుక్ చేసే అంతవరకు అయితే అక్కడ పక్కన వెదర్ ఇంకా చాలా బాగుంది. అంతా ఇలా పొలాలు, మౌంటైన్స్ అన్నీ, ఇంకా రివర్ కూడా ఫ్లో అవుతుంది. అవి చూడడానికైతే అలా వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది వెదర్. ఖచ్చితంగా ఆగస్టు, జూలై, సెప్టెంబర్లోనే వెళ్ళండి. సో ఇంకా లంచ్ కూడా చేసేసి అయితే బస్ ఎక్కేసాం. ఇంకా డెహ్రాడూన్ నుంచి స్టార్ట్ మనకి ఎక్కడ చూసినా మౌంటైన్స్, ఫాగ్, ఇలా నేచర్, చెట్లు, చాలా అంటే చాలా బాగుంటుంది. నేచర్ చూసి ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకైతే పర్ఫెక్ట్, మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు మనము. ఇంకా అలా ట్రావెల్ చేస్తూ ఉంటే ఈవినింగ్ అయిపోయింది. సో ఒక టీ బ్రేక్ కోసం అయితే ఆగాము. టీ తాగేసి మళ్ళీ బస్ అయితే ఎక్కాము. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే మనకి ఈవినింగ్ 7:30 అవుతుంది, కానీ ఇంకా మాత్రం సన్సెట్ అవ్వలే. చూడండి, అదే మన దగ్గర అయితే తొందరగా 7:30 వరకు సన్సెట్ అయిపోతుంది కదా. ఇంకా నైట్ కూడా అయ్యింది. అలానే ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేశారా, ఎక్కడ చూసినా స్ట్రీట్ లైట్స్ మన ఫ్లాగ్ కలర్ రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయి. చాలా బాగుంది కదా చూడడానికైతే. మీకు ఎలా అనిపించింది చెప్పండి. ఇంకా హోటల్ అయితే రీచ్ అయిపోయాం. ఫ్రెష్ అయిపోయి ఇంకా అందరం డిన్నర్ చేయడానికైతే వచ్చేసాం. మా కజిన్స్ అందరం చాలా అలసిపోయాం బస్ జర్నీ చేసి. మార్నింగ్ స్టార్ట్ అయితే నైట్ అయితే అయిపోయింది. మాకైతే మా ప్యాకేజ్లో ఫుడ్ అయితే అల్టిమేట్గా పెట్టారు. చాలా అంటే చాలా బాగుండే. బాయ్ గైస్, మేమైతే నిన్న ట్రైన్ జర్నీ నుంచి ఇప్పుడైతే బార్కోట్ రీచ్ అయిపోయాము యమునోత్రి దగ్గర. రేపు మార్నింగ్ అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే ట్రెక్కింగ్కి వెళ్ళబోతున్నాము. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాం. చెప్పండి అందరు, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. బైక్ పేరు బాలమ్మ. ఏ పాట? నా అందం చూడు మామయ్య. ఏ పాట? నా అందం చూడు మామయ్య. చలో.